హిమాయత్ నగర్ లోని తిరుమల తిరుపతి దేవస్థానంలో 20వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు కిషన్ రెడ్డికి ఆశీర్వచనాలు అందించారు. అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం మన హైదరాబాద్ బషీర్బాగ్లో ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయము బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా ప్రతి సంవత్సరం కూడా నిర్వహించుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా నిన్నటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి. సుమారు 20వ బ్రహ్మోత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నాం. హైదరాబాద్లో చాలామంది స్వామివారి భక్తులు మరి ప్రతిరోజు తిరుమలకు వెళ్ళలేరు, ప్రతి నెల కూడా వెళ్ళలేరు. అలాంటి వాళ్ళందరూ కూడా మరి ఇక్కడ బషీర్బాగ్ వెంకటేశ్వర స్వామి మందిరంలో స్వామివారి దర్శనం చేసుకొని వారు మేము తిరుపతికే వెళ్ళాము అన్న భావన కలిగే విధంగా ఈ యొక్క మందిరానికి ప్రతిరోజు వేలాది మంది వస్తారు. అదేవిధంగా జూబ్లీ హిల్స్లో కూడా నూతనంగా నిర్మాణం చేసినటువంటి దేవాలయాన్ని కూడా ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఈరోజు కలియుగ వైకుంఠంగా భావించేటువంటి జై శ్రీమన్నారాయణగా ప్రతి ఒక్కరు కూడా మరి భక్తి శ్రద్ధలతో స్వామివారిని ప్రతిరోజు పలకరించుకుంటూ పిలుచుకుంటూ తమ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలను కొనసాగిస్తూ మరి ఈ యొక్క బ్రహ్మోత్సవాల కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నది. ఈ సందర్భంగా భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ సంవత్సరం కూడా లోక కళ్యాణం కోసం ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభించడం జరిగింది. మంచి వర్షాలతో పాడి పంటలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా ఏ రకమైనటువంటి అనారోగ్యాలు లేకుండా శ్రీ 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 వెంకటేశ్వర స్వామి మనందరినీ కూడా ఆశీర్వదించి మరి ముందుకు నడిపించాల్సిందిగా స్వామివారిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం.